18వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 40వ అధ్యాయము 4వ వచనము. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. సహోదరి సహోదరులారా, ప్రభుపైనే మన నమ్మకం ఉండాలి. కొంతమంది వారికి ఏదైనా శ్రమ కలిగినప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు లోకం దృష్టిలో ఎంతో పలుకుబడి ఉన్న వారిని, ధనవంతులను ఆశ్రయిస్తూ ఉంటారు. వారి నుండి ఎటువంటి సహాయం అందకపోతే అప్పుడు చివరకు ప్రభు దగ్గరకు వస్తారు. ఎప్పుడు కూడా మనము మనుషులను బట్టి, బలాన్ని బట్టి, సంపదను బట్టి, అధికారాన్ని బట్టి, మరి ఇంకా దేనిని బట్టైనా నమ్మకాన్ని కలిగి ఉండకూడదు. కానీ కేవలము ప్రభు పైనే మనం ఆధారపడటం నేర్చుకోవాలి. గర్విష్ఠులను, అబద్ధములు చెప్పి మోసం చేసే వారిని మనము ఎప్పుడు కూడా ఆశ్రయించకూడదు. మనకి ఎటువంటి శ్రమ కలిగినా ప్రభు పట్ల సంపూర్ణంగా విశ్వాసంను కలిగి ప్రభు సన్నిధిలో మొరపెడితే ప్రభువు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఊహించని విధంగా మార్గములను తెరిచి శ్రమల నుండి విడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. కేవలం మనుషులను ఆశ్రయించే వారముగా మేము ఎప్పుడు ఉండకూడదు ప్రభువా. మాకు ఎటువంటి శ్రమ కలిగినా, కష్టం వచ్చినా ముందు మిమ్మల్ని ఆశ్రయించి మీ సన్నిధిలో సహాయం కోసము మొరపెట్టాలి ప్రభువా. మీ నుండి నిజంగా మాకు సహాయం అందుతుందని తెలుసుకోవాలి తండ్రి. మీకే మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి తండ్రి. మీపైనే సంపూర్ణముగా ఆధారపడుతూ ప్రతి విషయంలోనూ కేవలం మిమ్మల్ని ఆశ్రయించి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.